1971 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వెళ్ళి భీకర యుద్ధంలో పార్టిసిపేట్ చేసి పాకిస్తాన్పై విజయం సాధించుకుని వచ్చిన వెంకట అప్పారావు గారు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నేను ఆర్టిలరీ విభాగంలో పనిచేశాను. ఒకసారి యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళు ఎవ్వరు గుర్తురాదు. ఒక్కటే టార్గెట్, శత్రువుని జయించు. స్వేచ్ఛంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ విధంగా వచ్చి చంపడం సార్ ఏం సాధిద్దామని ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ 26 మందిని ఎవరైతే చంపారో ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా చంపేయడం జరుగుతుంది డెఫినెట్ గా. చావు గురించి భయపడటం కానీ వెన్ను తిప్పటం కానీ సైనికుడికి ఉండదు. ఆఖరి గోలీ తక్, ఆఖరి బూంద్ ఖూన్ గిర్నే తక్ హమ్ లడ్తే రహేంగే. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కొంతవరకు సార్ ఈ సంఘటన జరిగినాక పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు కూడా చేస్తున్నారు. ఎక్కడో సిటీస్ లో అక్కడ ఇక్కడ ఎవరో కొంతమంది రెచ్చగొట్టి మత ఛాందస్వాదులు ముస్లింస్ ని కలుషితం చేస్తున్నారేమో కానీ ముస్లింస్ కి లోపల ఉంటుందా పాకిస్తాన్ కూడా మా దేశం అని? మరి మన ఇండియన్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పాకిస్తాన్ లో చాలా మంది ఉన్నారు. పోనీ అక్కడ వాళ్ళని ఏమైనా ప్రేమగా చూస్తున్నారంటే వాళ్ళు చేసే తప్పుడు పనులు ఏంటంటే వాళ్ళ బ్లడ్ లో మనుషులను చంపడం అనేది ఒక అసలు వాళ్ళకి శిక్షణ కూడా సరిగ్గా ఉండదు. పాకిస్తాన్ సైనికులకు కసి ఉంటుంది అంతే ఉంటుంది తప్ప వాళ్ళు చాలా రాక్షస విధానం. ఇంకా భారతదేశం వార్ డిక్లేర్ చేస్తే పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ చేయటం అంటూ జరిగితే మాత్రం పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ప్రస్తుతం ఇండియా ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో ఉంది. ముష్కరులు, ఉగ్రవాదులు ఏ విధంగా మన భారతీయులని, మన తెలుగు వాళ్ళని చంపిన విధానం మీరు అందరూ కూడా చూసినారు. సో బ్లడ్ బాయిల్ అవుతున్న ఈ సందర్భంలో మన హిట్ టీవీ స్టూడియోలో మాజీ సైనికులు 1971 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వెళ్ళి ఒక భీకర యుద్ధంలో పార్టిసిపేట్ చేసి పాకిస్తాన్పై విజయం సాధించుకుని వచ్చిన వెంకట అప్పారావు గారు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ప్రతి భారతీయుడికి మైండ్లో నుంచి పోతలేదు సార్. వాళ్ళు చంపిన తీరు ఒకవైపు అయితే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ భర్తలని ఏ విధంగా చంపినారో వాళ్ళు చెప్తుంటే ఆ వీడియోలు చూస్తే నిజంగా ఎవరికి ఏం అర్థం కాకుండా పరిస్థితి. ఎందుకు ఈ విధంగా మన స్వేచ్ఛంగా ఉన్నటువంటి భారతదేశంలో మన బతుకు మనం బతుకుతుంటే ఈ విధంగా వచ్చి చంపడం, వాళ్ళ మోటైన్ సార్ ఏం సాధిద్దామని ఈ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మనిషి సరే అక్కడ చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఆ కుటుంబంలో విషాదం ఉంటుందనేది వాస్తవం. బట్ జరిగిన సంఘటన చూసినప్పుడు ఏంటంటే కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు. అవును సార్, చాలా చాలా బాధపడుతున్నారు. అది సామాన్య ప్రజలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి అసలు మీరు ఎందుకు ఇది చేస్తున్నారంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒక సిద్ధాంతం అంటూ లేదు. సాధిస్తారా సార్ ఏమని ఇవన్నీ చేసి? ఏం సాధిస్తారు? ఇప్పుడు 26 మందిని చంపేశారు. ఏంటి వాళ్ళు సాధించింది? ఇప్పుడు ఆ 26 మందిని ఎవరైతే చంపారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్రేమ్స్, వాళ్ళ ఫొటోస్ అవి కూడా మనం ట్రేస్ అవుట్ చేయటం జరిగింది. వాళ్ళని కూడా చంపేయడం జరుగుతుంది డెఫినెట్గా. ఈ మారణకాండకి అంతం ఎప్పుడు అంటే ఇవాళ కొత్తగా జరిగిన సంఘటన కాదు ఇది. ఇంతకుముందు కూడా అనేక సంఘటనలు జరిగిన విషయం మీకు తెలుసు. అవును, అది పుల్వామా సంఘటన కావచ్చు. 44 మంది మన జవాన్స్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. అలాగే ఈవెన్ వాళ్ళు మన పార్లమెంట్ మీద కూడా దాడి చేశారు. అవును సార్, అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సంఘటనలు, వన్ బై వన్. సో యుద్ధం అంటే సైనికులకి, దేశానికి మధ్య జరిగే యుద్ధం వేరు. ఈ టెర్రరిజం అనేది అసలు అర్థం లేదన్నమాట. అర్థం లేదంటే అసలు వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళని ఏంటంటే ఉసిగొల్పి ఏదో చేసి ఇస్లామిక్ దేశంగా టోటల్ ప్రపంచాన్ని మార్చాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదో పెట్టుకున్నారు తప్ప అది సాధ్యమా? ఇక్కడ మనుషులు చంపితే ఇస్లామిక్ రాజ్యం వస్తుందా? నువ్వు 26 మందిని చంపినంత మాత్రాన, 40 మందిని చంపినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి నువ్వే మాకు రాజు అని చెప్పి వాళ్ళకి ఏమైనా పట్టం కడతారా? ఇస్ ఇట్ పాసిబుల్? సో వాళ్ళు చేసేది ఏంటంటే రెచ్చగొట్టబడిన వ్యక్తులు. వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళలో చాలామంది అతి తక్కువ చదువుకున్న వ్యక్తులు, కొంతమంది విద్యావంతులు కూడా ఉన్నారు, ఇంజనీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకేంటంటే మత పిచ్చి, ఒక మాట చెప్పాలంటే మత ఛాందసవాదులు అనొచ్చు. ఆ మత గురువులు బోధించే విధానం, అల్లా గురించి చెప్పడం. అల్లా ఏం చెప్పాడు? చంపని చెప్పాడు ఎవరన్నా? రైట్.
అలా ఎప్పుడు కూడా ప్రశాంతతమైన వాతావరణంలో ప్రతి వ్యక్తి జీవించే హక్కు ఉంది, మనం ఇంకొకటికి అపకారం చేయకూడదని చెప్పాడు. ఇస్లామిక్ సిద్ధాంతంలో అసలు డబ్బులు వడ్డీకి ఇవ్వడమే తప్పని చెప్తున్నారు. చిన్న విషయం అది. అంతటి మహత్తరమైన గ్రంథాల్లో ఉన్న విషయాన్ని తప్పుదో పట్టించి ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదండి, ఇట్లాంటి దుర్మార్గుల మూలంగా ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు టెర్రరిజం అనేది కేవలం ఇక్కడ ఒక్క చోటే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎగ్జాంపుల్ అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద కూడా దాడి చేసింది టెర్రరిస్టులే కదా. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా? కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కొంతవరకు సార్ ఈ సిచ్యువేషన్ జరిగినాక, ఈ సంఘటన జరిగినాక పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు కూడా చేస్తున్నారు. వాడెవడో పనికి మాలిన వెధవ ఒకడో ఇద్దరో చేసి ఉండొచ్చు కానీ అందరూ అనట్లేదు అందరూ. ఇప్పుడు అక్కడ అనుకుంటే ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈవెన్ ఎక్కడో సంగతి పక్కన పెట్టి మన హైదరాబాద్ మహానగరంలో ముస్లిం సోదరులందరూ కూడా నల్ల రిబ్బన్స్ పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సో దట్స్ గుడ్. మనం ముస్లిమ్స్ అందరిని అనకూడదండి. అలా అనుకుంటే అసలు ఏ ఒక్క ముస్లిం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండేది కాదు. సో కొంతమంది చేస్తున్న దౌర్భాగ్యమైన లోపల ఉంటుందా సార్, వాళ్ళు ముస్లిమ్స్ కి లోపల ఉంటుందా పాకిస్తాన్ కూడా మా దేశం అని? అది ఇన్నర్గా ఏముంటుంది అంటే ఇప్పుడు అది తప్పు కదా. ఎందుకంటే నువ్వు ఈ దేశంలో ఉండి ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డ మీద తింటూ ఈ గడ్డ మీద పిల్లలు కంటూ ఈ గడ్డ మీద ఆస్తులు సంపాదిస్తూ ఈ యొక్క భూమి మీద అన్ని అనుభవిస్తూ ఇంకొక పరాయి దేశానికి అంటే మన ఇంట్లో తినుకుంటూ పక్కోడికి సపోర్ట్ చేయడం కరెక్టా? వెళ్ళిపోతే అయిపోతుంది దాని బదులు. అయ్యా అబ్సల్యూట్లీ, నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపో, యూ కెన్ గో, డోంట్ స్టే హియర్. కానీ ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు కొనసాగుతుంది సార్ ఇంకా ఇవన్నీ? ఇప్పుడు ఇది అంతం లేదండి. దీనికి ఒక మాట చెప్పాలంటే మనం పుట్టిన దగ్గర చూస్తూనే ఉన్నాం. 1947లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మరి మన ఇండియన్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళనే ఉన్న హాయిగా ఉంటున్నారా? అక్కడ ముస్లిమ్సే ఉంది. మన ఇండియా నుంచి వెళ్ళిన ముస్లిం ఇండియా నుంచి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అక్కడ వెళ్ళి స్థిరపడ్డారు. పోనీ అక్కడ వాళ్ళని ఏమైనా ప్రేమగా చూస్తున్నారంటే వీడు ఇండియా వాడు, వీడు హిందుస్థాన్ మహాజుద్దీర్ ఏదో అంటారు. సో వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. సో అక్కడ దాకా ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుడు పనులు ఎన్నంటే వాళ్ళు ఎంతమందిని చంపారో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఇండియన్ ముస్లిమ్స్ని చంపారు. బెలూచిస్తాన్లో దాదాపు 2 లక్షల మందిని చంపారు. వాళ్ళు ముస్లిమ్సేగా. అంటే వాళ్ళు సపరేట్ దేశం కోరుతున్నారు కావచ్చు కాక, కానీ అది చాలా మందికి తెలియని విషయం. కానీ 2 లక్షల మంది చంపారు అక్కడ. ఆఫ్ఘనిస్తాన్లో 4 లక్షల మంది ముస్లిమ్స్ని చంపారు. పాలస్తీనాలో ఇతను జనరల్ జియావుల్ హక్ ఉన్నప్పుడు పరిపాలనలో ఒకే ఒక రాత్రి 10,000 మంది పాలస్తీన్ ముస్లిమ్స్ని చంపించాడు. డబ్బులు కావాలి, డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక బంగ్లాదేశ్లో లెక్కలేదు, దాదాపు 30 లక్షల మంది ముస్లిమ్స్ని చంపారు. సో చంపటం అనేది సమస్యకు పరిష్కారం చెప్పండి. మనిషిని చంపటం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. కానీ ఏంటంటే వాళ్ళ బ్లడ్లో మనుషులను చంపడం అనేది ఒక పురుగుని చంపినట్టు చంపేయటం అనేది అలా ఉంది కొంతమంది. కానీ మన చిన్నప్పటి నుంచి కూడా సార్, అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక మతానికి సంబంధించి లేదా ముస్లింల పైన ఈ విధంగా ఉండాలి, మనం ఏకంగా ఈ విధంగా మనం ఎప్పుడు జవాబు చెప్పాలి సవాల్కు అని ఎప్పుడు కూడా మనకు నేర్పించలేదు. 100% కరెక్ట్. అందుట్లో ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, మీరు గమనించండి, ఎక్కడో సిటీస్లో అక్కడ ఇక్కడ ఎవరో కొంతమంది రెచ్చగొట్టి మత ఛాందస్వాదులు ముస్లిమ్స్ని కలుషితం చేస్తున్నారేమో. కానీ మీరు విలేజెస్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే భారతదేశం ఉన్న విలేజెస్ ఉంటారు వాళ్ళు మనం కలిసిమెలిసి బాబాయ్, పిన్ని, మామయ్య, అన్నయ్య, అత్తయ్య అని సంబోధించుకుంటూ అసలు ముస్లిము హిందూ అనే ఒక భేదం లేకుండా కలిసి ఉంటాం. ఎటుగూడి ఈ పొలిటీషియన్స్ తమ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి కొంతమందిని రెచ్చగొట్టి ఈ ముస్లిం హిందూ అనే భేదాన్ని సృష్టించి గొడవలు పెట్టడానికి కారణమవుతుంది. అంతే తప్ప ముస్లిమ్స్కి హిందువులకి ఎక్కడ నాకు తెలిసినంత వరకు పర్సనల్గా వ్యక్తులకు మధ్య గొడవలు లేవు. ఇది కేవలం ఇదొక స్టంట్. ఇంకా చెప్పాలంటే వాళ్ళల్లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి తీసుకుంటున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇట్స్ ట్రూ. చూస్తున్నారు కదా మీరు ఎన్నో. సార్ మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నానంటే తప్ప అనుకోకండి, మీరు 71 వార్లో పార్టిసిపేట్ చేసినారంటే ఎప్పుడో 60కి బిఫోర్ పుట్టిండొచ్చు. అవునండి, నాది ఇప్పుడు 73 ఇయర్స్ ఏజ్. 73 ఇయర్స్. ఓకే. 71 వార్లో ఉన్నాను నేను. ఇందాక మీరు చెప్పినట్టుగా నేను 1969లో ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయ్యాను.
తర్వాత 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో నేను కూడా ఉన్నాను. పాకిస్తాను ఖేమ్కరణ్ సెక్టర్లో యుద్ధం చేయడం జరిగింది. ఖేమ్కరణ్ సెక్టర్లో పాకిస్తాన్ వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ మీద 69లో 69లో వాళ్ళ మీద 69లో నేను రిక్రూట్ అయ్యాను. ఓకే 71 ఇండో పాక్ యుద్ధానికి వెళ్ళాం. వెళ్లే ముందు సిచ్యువేషన్ ఎట్లుంది సార్? అంటే అది యాక్చువల్లీ ఆ వార్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మన మీద దాడి చేయడానికంటే ముందు బంగ్లాదేశ్, అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. అవును సార్, పాకిస్తాన్లో కలిసి ఉండే కదా సార్. రెండు ఒకటే, అదేమో తూర్పు పాకిస్తాన్, ఇదేమో పశ్చిమ పాకిస్తాన్. ఇందిరాగాంధీ గారి టైము. అంటే 1947లో దేశం విడిపోయినప్పుడు ఆ రెండు దేశాలు కాదు, ఒకే దేశం. పాకిస్తాన్, దీన్నేమో తూర్పు పాకిస్తాన్, దాన్నేమో పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. రెండిటికి పరిపాలకుడు ఒకడే. అవును, ఒకటే దేశం, ఒకడే అధ్యక్షుడు. అంటే మనకు మధ్యలో భారతదేశం అడ్డం ఉంది. అదేమి ఇదన్నీ ఉంది. సో వీళ్ళు ఏంటంటే మాకు సపరేట్, మా దేశం మాకు ఉండాలి, మీరు ఎక్కడో ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఎక్కడో పాకిస్తాన్ అంటే భారతదేశం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి నువ్వు మమ్మల్ని పరిపాలించడం ఏంటి? మాకు సపరేట్ అయితే బాగుంటుంది, మాకు సపరేట్ రాజ్యాంగం, అంటే మాకు సపరేట్ అధ్యక్షుడు ఉంటే బాగుంటుందని ముజ్బూర్ రెహమాన్ గారు ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యతిరేక పోరాటం చేస్తున్నారో వాళ్ళని అణిచివేయటం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాంగం, తర్వాత సైనికులు వెళ్ళేసి అక్కడ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళని కొట్టడం, చంపటం, అక్కడ ఉన్న ముస్లిమ్స్ని, అదే 30 లక్షల మంది అని చెప్పాను కదా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బార్డర్ బాగా మన ఇది కదా, ఇండియా బార్డర్ కదా, ఆ బార్డర్ నుంచి ఇండియాకి రావటం మొదలెట్టారు క్రాస్ చేసి. వాళ్ళు మేము చచ్చిపోతున్నాం, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చంపుతున్నారు అంటే మనోళ్ళు కూడా సానుభూతితోటి వాళ్ళని అలౌ చేశారు. బార్డర్ నుంచి లోపల రావడానికి వీల్లేదు, కానీ అక్కడ మనిషి యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి సానుభూతితోటి అలౌ చేశారు. పోను 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 వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది. ఎవరిది? ఈ తూర్పు పాకిస్తాన్ అని అంటున్నాం కదా, అక్కడి నుంచి వచ్చే పౌరులు మన దగ్గర మన దేశంలోకి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారంటే మన ఇంట్లో అన్నం పెడతాము, నలుగురు వచ్చారంటే పెట్టగలము. ఒకసారి 20 మంది వచ్చారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మన దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నంత బాగాలేదు అప్పట్లో. ఆ నేపథ్యంలో ఏమైందంటే ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలకు అడిగింది, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు ఈ విధంగా చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. అప్పుడు మనం వాళ్ళని విముక్తి చేయటం కోసం అక్కడ ముక్తి బాహిని అనే ఒక బంగ్లాదేశీయులు కావచ్చు, అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, అక్కడున్న సైనికులతోటి పోరాటం చేయటం జరిగింది. అక్కడ ఎప్పుడైతే పోరాటం మొదలైందో ఇటువైపు పశ్చిమ పాకిస్తాన్లో కూడా వీళ్ళు మన మీద అటాక్ చేశారు. అంటే రెండు వైపులో యుద్ధం చేయాల్సి వచ్చింది. సో 17 రోజులు జరిగింది ఈ పోరాటం. 17 రోజుల్లో అంటే బంగ్లాదేశ్ని టోటల్ పశ్చిమ పాకిస్తాన్ టోటల్ ఆక్యుపై చేసి ఢాకా ముట్టడించి అక్కడున్న టోటల్ సైనికులందరినీ కూడా మనం లోబర్చుకోవటం, అరెస్ట్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ 90,000 చిల్లర సైనికులు. మన గొప్పతనం ఏంటంటే చంపడం అనేది వచ్చింది కదా ఇందాక, ఎవరిని చంపలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన శత్రువులు కదా, కానీ వాళ్ళు శత్రువు కరెక్టే, కానీ వాడి దేశం కోసం వాడు పోరాడాడు తప్ప వ్యక్తిగతంగా మన మీద ఏముంటుంది. వాళ్ళని చంపకుండా యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చి ఉంచడం జరిగింది. తర్వాత 90,000 మంది అంట కదా సార్? 90,000 చిల్లర, 95,000 సుమారుగా. సో ఆ టైంలో మీరున్నారు అక్కడ? నేను ఇటున్నా పశ్చిమ పాకిస్తాన్ ఖేమ్కరణ్ సెక్టర్లో. మీరేం చేస్తున్నారు అక్కడ? ఇటు కూడా యుద్ధం జరుగుతుంది. డిసెంబర్ 3వ తారీఖు స్టార్ట్ అయింది వార్. మేము అప్పుడు బార్డర్లో ఉన్నాం. అంటే బార్డర్లో ఒకసారి ముందు యుద్ధానికి సన్నద్ధం కావడం అంటే ఒక్క రోజులోనే కాదండి, అంత కొద్ది రోజుల ముందు నుంచే ఉన్న అక్కడున్న పరిస్థితులను దృష్ట్యా మేము బార్డర్లో డిప్లాయ్ అయిపోతాం అనమాట. నేను ఆర్టిలరీ విభాగంలో పనిచేశాను. ఆర్టిలరీ అంటే మేము చేసిన గన్ అవన్నీ యాక్చువల్లీ బహిర్గతం చేయకూడదు, మంచి గన్స్ అన్నమాట, రష్యన్ గన్స్. ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే 30 కిలోమీటర్స్ దాని రేంజ్ అనమాట. 30 కిలోమీటర్స్లో గురి తప్పదు. దానికంతా ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, ఎలా ఏంటి అనేది అంతా మీకు వివరంగా చెప్పకూడదు. సో అవన్నీ యుద్ధంలో భాగం అన్నమాట. ఏవైనా ఫెయిల్ చేయొచ్చు డెఫినెట్లీ. దానికంతా ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, దానికి అంతా మాకు శిక్షణ, ఏ విధంగా చేయాలి, ఎక్కడున్న ఏ విధంగా వేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించిన విధంగా మాకు ట్రైనింగ్ ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే
సో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగింది. 17 తారీఖు సీజ్ ఫైర్ అయింది, అంటే ఆపేసాము. ఓకే. అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న సైనికులందరినీ పట్టుకున్న తర్వాత వీడు కూడా వెనక్కి తగ్గాడు. ఓకే. అసలు వాళ్ళకి శిక్షణ కూడా సరిగ్గా ఉండదు. పాకిస్తాన్ సైనికులకు కసి ఉంటుంది, అంతే ఉంటుంది తప్ప వాళ్ళు చాలా రాక్షస విధానం. ఇంకా వాడిని తీసుకొచ్చి వారం రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి యుద్ధానికి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? పోరగాడు 17 సంవత్సరాల పిల్లవాడిని పట్టుకుంది మేము. వాడు చెప్పులు వేసుకొని వచ్చాడు యుద్ధానికి. ఓకే. వాడు ఏం చేస్తాం పాపం? చేతిలో వెపన్ ఉందా సార్? వెపన్ ఉంది. ఏం చేస్తుండు? వాడు యుద్ధం చేయడానికి వచ్చాడు, అరెస్ట్ చేశాం మేము. సో ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెద్ద పెద్ద చాలా ఉన్నాయి చెప్పడానికి. ఓకే. సో మీరు చేసిన యుద్ధంలో యుద్ధం జరిగేటప్పుడు నార్మల్గా ప్రాణహాని ఉంటుంది కదా సార్, ప్రాణాలు తీస్తుంటారు ప్రత్యర్థి దేశాన్ని. అవును. సో వాళ్ళ ప్రాణాలు తీసేటప్పుడు కానీ వాళ్ళ నుంచి గురి వచ్చేటప్పుడు కానీ మన మైండ్ సెట్ ఎట్లుంటుంది సార్? నార్మల్గా మనకు ఆవేశం వస్తేనే మైండ్ సెట్ సరిగా ఉండదు, బ్లడ్ బాయిల్ అవుతుంటుంది. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే? మైండ్ సెట్ ఎట్లా ఉంటుండే? ఇక్కడ ఏం ఆలోచిస్తుండే? అంటే దేశం కోసమా, ఇటువైపు కుటుంబ సభ్యుల కోసం ఆలోచన వచ్చేదా? మీ ప్రశ్నలో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి వ్యక్తి ఆర్మీలో ఉన్న ప్రతి వ్యక్తి దేశభక్తి అనేది బాగా మనసు నిండి బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా కుటుంబ సభ్యులకు మేము ఆల్రెడీ ఎక్కడో దూరంగా ఉంటాం. ఇప్పుడు ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ పాకిస్తాన్ బోర్డరు, కొన్ని వేల కిలోమీటర్లు. అప్పట్లో ఇప్పుడన్నా కనీసం సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. అది కూడా ఉత్తరాలు మాత్రమే మేము రాసుకునేవాళ్ళం. సో ఇంటి దగ్గర ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు. సో ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. కుటుంబం మీద ఎఫెక్షన్ లేకుండా ఎవరికీ ఉండదు, అబ్సల్యూట్లీ రైట్. కానీ సైనికుడికి కుటుంబం మీద ఉన్న ఒక ఎఫెక్షన్ కంటే కూడా దేశం అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, దేశభక్తి. ఒకసారి యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మీ ఊరు, మీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళు ఎవ్వరు గుర్తురారు. ఒక్కటే టార్గెట్, శత్రువుని జయించాలి, అంతే. ప్రాణం. యుద్ధంలో వెళ్ళిన తర్వాత ప్రాణంతో వస్తామా లేదా అని గ్యారంటీ ఎక్కడ ఉంది? ఓకే. యుద్ధం అంటేనే అసలు భయంకరం, చంపుకోవటమే కదా యుద్ధం అంటే. ఆ యుద్ధంలో ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు. ప్రాణం పోతే అయ్యో ప్రాణం పోతుందే అంటే ఒక మాట చెప్పండి మీరు, ఈ భూప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఎప్పటికైనా పోవాల్సిందే కదా. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు, అంతే. ఇవాళ తుఫాన్ వచ్చింది, హుద్హుద్ తుఫాన్ అనుకుందాం, లేదా చాలా తుఫాన్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు? ప్రతిరోజు సో మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ మీన్స్ కొన్ని బస్సు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఒక బస్సు తగలబడి 40 మంది చనిపోయారు. అంటే ఎక్కడో ఒక చోట చాలా మంది చనిపోవడం బాధాకరమైన విషయం. లేదా రోగగ్రస్తులై, ఇంకా చెప్పాలి అంటే కరోనా మూలంగా ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు. కానీ ఒక సైనికుడిగా చనిపోతే దాన్ని వీరమరణం అంటారు. మిగతా వాటికి ఆ వీరమరణం అనరు. మొన్న దాడి జరిగినప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళకి వెదురు తిరిగి పోరాడి చనిపోయాడు, దాని వీరమరణం. హుసేన్ అనే వ్యక్తి ముస్లిం, అబ్సల్యూట్లీ అడ్డుకున్నాడు వాళ్ళని. హీస్ బీయింగ్ ముస్లిం ఆర్ హిందూ, దట్ ఈస్ సపరేట్ థింగ్. బట్ వాళ్ళని అడ్డుకున్నాడు, ఎందుకంటే మీరు చేసే తప్పు. అది గట్స్ సార్, అది గట్స్. ఎస్, ఆ ప్లేస్లో నేనున్నా అదే చేస్తా. నేను పిరికి పందులా ఎలాగైనా పోతాం, ఎదిరించి పోతే కనీసం ఒక 2-3 నేసేసి పోయాం అనుకోండి, అది వేరుగా ఉంటుంది. సో కాబట్టి చావు గురించి భయపడటం కానీ వెన్ను తిప్పటం కానీ సైనికుడికి ఉండదు. ఆఖరి గోలీ తక్, ఆఖరి బూంద్ ఖూన్ గిర్నే తక్ హమ్, చివరి రక్తపు బొట్టు వరకు, చివరి శ్వాస వరకు, చివరి బుల్లెట్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం అనేది మా యొక్క ఇది అనమాట. సార్, మీరు యుద్ధం చేసేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి సైనికులు, సోల్జర్స్ చనిపోవడం కానీ, వాళ్ళ గోళీల దాకా చనిపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగాయా? జరిగినాయి. అసలు ఇంకా చెప్పాలంటే నేను కూడా పోవాల్సిన అండి. ఓకే. అదృష్టవశాత్తు బయటపడ్డాము. గురి తప్పిందా మీ పైన? తప్పింది, జస్ట్ వెంట్రుక వాసిలో. ఎలా సార్, ఎలా జరిగింది అది? డేట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 1971 డిసెంబర్ 12-13 డేట్స్ ఉంది, సరిగ్గా కరెక్ట్ లేదు. అంటే చిన్న వయసు కదా, ఇప్పుడంటే పరిణితి చెందాము, వయసు పైన పడింది అని గుర్తు. ఆవేశమే ఉంటుంది ఎక్కువ. ఆవేశం అప్పుడు దేశభక్తి, ఆవేశం అనే దానిలో ఏం తేడా లేదు, దేశభక్తి అనే దానిలో తేడా లేదు, అది చెప్తాను. దట్ బిఫోర్ ఆ రోజు మేము బార్డర్లో మా టీం అంతా కలిసి కొన్ని మా వైర్లెస్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలన్నమాట, బార్డర్ నుంచి మా గన్ ఏరియా వరకు. దానికోసం బార్డర్కి వెళ్ళాం మేము. నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను, డ్రైవ్ చేసుకొని వెళ్ళి కరెక్ట్గా బార్డర్ బండ్ ఉంటుందన్నమాట, అంటే ఒక లిమిట్ వరకు అనమాట. అక్కడ బండి ఆపేసి మేము కిందకి దిగాము. మా వెహికల్ ఉనికిని కనిపెట్టి అటువైపు నుంచి మా మీద ఫైరింగ్ మొదలైంది.
మా వెహికల్ వెళ్ళిన రోడ్ మీదే బాంబింగ్ చేసుకుంటూ వచ్చి జస్ట్ నా వెహికల్ ఏదైతే ఆపానో దానికి కొద్ది దూరంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు మేము స్ట్రెంచెస్లో దూకాం. స్ట్రెంచెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. జస్ట్ ఆ బాంబ్ షెల్ ఏదైతే ఉందో జస్ట్ అని చెప్పి నా చెవు పక్క నుంచి వెళ్ళింది. ఓకే. వెనకున్న ఆ చెట్టు కొమ్మ కొట్టుకుంటే కొమ్మ విరిగిపోయింది. పవర్ఫుల్. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బ్లాస్టింగ్లో అక్కడున్న మాకు సంబంధించిన అంటే ఇన్ఫెంట్రీ ఉంటుంది ఫస్ట్లో, ఒక 2 సోల్జర్స్ నా కళ్ళ ముందు పాపం చనిపోయారు. బ్లాస్ట్లో. ఓకే. అది చూసి కొంచెం బాధేసింది. భయం కాదు, బాధేసింది, కోపం వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్ శత్రువులు? బార్డరే. ఇప్పుడు కొంచెం జస్ట్ 1 కిలోమీటరు, 1/2 కిలోమీటరు, 1/4 కిలోమీటరు డిస్టెన్స్ ఉంటుంది. ఆర్టిలరీ ఫైర్ అంటే అది దూరం నుంచి వస్తుంది. మంది కూడా ఆర్టిలరీ ఫైర్ దూరం అని చెప్పాను కదా, డిస్టెన్స్ చేస్తారు. అక్కడ డైరెక్ట్ షూట్ చేయడం సార్, డైరెక్ట్ షూట్ చేయడం వేరు. ఇన్ఫెంట్రీ వాళ్ళు డైరెక్ట్ షూట్ చేయడం వేరుగా ఉంటుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరు? మాది డైరెక్ట్ షూట్ కాదు, మాది డైరెక్ట్ షూట్ ఇన్ఫెంట్రీ చేస్తుంది. మాది ఇప్పుడు ఇందాక చనిపోయాని చెప్పారు కదా, చెప్పాను కదా వాళ్ళు. మాది ఏంటంటే ఆర్టిలరీ ఫైర్ అంటే మేము బోర్డర్ వీళ్ళ వెనుకుంటాం మేము. సో మేము మా పరిధి కూడా చెప్పాను కదా, డిస్టెన్స్. దాన్ని బట్టి మేము అవతల వ్యక్తుల యొక్క కదలికలను బట్టి మా బాంబ్ బ్లాస్ట్ చేస్తాం. వాళ్ళు అదే చేశారు. ఓకే. బాంబ్ విసిరుతారు? బాంబ్ విసరు కదా, బాంబ్ ఫైర్ అవుతుంది అక్కడ నుంచి, ఆర్టిలరీ షెల్. ఓకే. అదే నేను చెప్పింది. అదంతా ఇంకో కొన్ని చేయకూడదు. సో దానిలో మేము ఆ రోజు 2 పాపం చనిపోయారు. మేము కొంచెం అప్సెట్ అయిపోయాం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కళ్ళ ముందు మన ముందు చనిపోతే ఎట్లుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో జరుగుతుంటాయి. యుద్ధం అంటేనే చావుకు తెగించి వెళ్ళిపోవటమే, పోరాటం చేసి. టైమింగ్ ఉంటుంది సార్ యుద్ధానికి, ఈ టైం నుంచి ఈ టైం వరకు? టైమింగ్ అంటే ఇంతకు ముందు ఉండేదండి, నైట్ చేయకూడదు అట్లాంటిది ఉండేది. కానీ ఇప్పుడు నైటే ఎక్కువ జరుగుతుంది. నైట్ బాగానే ఫైట్ జరిగింది, అట్లాంటిది ఏం లేదు. కానీ కొన్ని హాస్పిటల్స్ మీద మనం బాంబింగ్ చేయకూడదు. కొన్ని ఉన్నాయన్నమాట, చర్చిల మీద కానీ దేవాలయాల మీద కానీ వీటి మీద మనం ఏమి బాంబింగ్ చేయకూడదు. సో అప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఇంత లేదు. 1971 టెక్నాలజీ చాలా తక్కువ. ఓకే. సో అప్పుడు కేవలం ఏంటంటే ఆ టెక్నాలజీలోనే మనం వాళ్ళ మీద జయించడం జరిగింది. బంగ్లాదేశ్ అవతరించింది అప్పుడే, తూర్పు పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్, ఇండియా సహకారంతోనే 1971లోనే బంగ్లాదేశ్ ఉద్భవించింది అనమాట ఆ దేశం. అప్పుడు బంగ్లాదేశ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇక తర్వాత ఏదేదో జరిగింది. 1971 తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన జుల్ఫకర్ అలీ భుట్టో గారు, తర్వాత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సిమ్లా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అప్పుడు బార్డర్ నుంచి సైనికులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ సైనికులను వాళ్ళకి అప్పగించడం జరిగింది. అప్పుడు శాంతియుతమైన వాతావరణంలో చర్చించుకొని ఏదైనా సరే మనం పరిష్కారం చేసుకోవాలి తప్ప మనం అనవసరం యుద్ధాలు జోలిపోవద్దని కూడా అప్పుడున్న ఒప్పందం, అది మొన్న రద్దయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకు తెలుసు, ఆ ఒప్పందం ఏదైతే ఉందో మనం రద్దు చేసుకున్నాం. అంటే శాంతియుతంగా ఉంటే మీరు మా జోలికి వస్తున్నారు, మేము ఎంతవరకు చేతులు మూసుకొని కూర్చుంటామా, మాకేం దమ్ము లేదా? మేము భారతీయులం, ఎప్పుడు కూడా మేము ప్రాణహాని చేయటానికో హింసకో మేము ఎప్పుడు సపోర్ట్ చెయ్యం. కానీ మీరు మమ్మల్ని హింసిస్తుంటే చూస్తూ ఊరుకోవటం జరగదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వాస్తవంగా ఇందాక నేను చెప్పానో లేదో, మనం ఇక్కడ ఉండి యుద్ధం చేయటమే కాదండి, చూస్తారు మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది మీరు చూస్తారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, రక్షణ మంత్రి అమిత్ షా గారు కావచ్చు, హోంమంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఎట్ట ఊరుకుంటామండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సామాన్యమైన పౌరుని నువ్వు చంపడం ఏంటి అసలు? వాళ్ళు ఎక్కడో పాపం పెళ్లి చేసుకొని ఒక హానిమూన్ లాగా వెళితే వారానికే, అది వారం రోజుల్లో భర్త చనిపోయింటే అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు? నీకేం మాయరోగం వచ్చింది, నీకేం అవసరం రా? కరెక్ట్ కాదు కదా. సో అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా పెట్టలేకపోతూనే ఉంటారు. బాధాకరమైనటువంటి సంఘటన ఏంటి సార్, 2 ఏళ్ల పాపను పట్టుకొని కాలు మొత్తం పాపను చూపించా అంటే కూడా చంపేసినారంట సార్. మరి వాడు మనిషా? వాడు ఎలాంటి ఇదైనా కావచ్చు, వాడు ఏంటి వాడి ఉద్దేశం ఏంటి అసలు? ఏం సాధించడం కోసం? 2 భార్యాభర్తలు వాళ్ళు వెళ్ళి కింద లీన్ అయిపోయినారంట భూమి పైన, మమ్మల్ని వదిలేస్తారులే చంపరని. ఆయనని షూట్ చేసిన తర్వాత వేరే వాళ్ళని షూట్ చేసిందేమో అని వైఫ్ అనుకుంటే కొద్దిసేపటికి మొత్తం వెట్ అయిపోయిందంట సార్. లేచి చూస్తే భర్త. ఆ ప్రదేశం ఎంతటి మంచి ప్రదేశం అది, ఎందుకు వెళ్తారు మన వాళ్ళు? ఆ భూతల స్వర్గం లాంటి ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తారు. అదంతా రక్తసిక్తం అయిపోయింది కదా. తెలుగు వాళ్ళు కూడా 2-3 చనిపోవడం జరిగింది. అఫ్ కోర్స్ అది మనం ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు, మలయాళీసు, పంజాబీస్, ఇంకోటి మనకు లేదండి. ఇక్కడ భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం.
మేము ఆర్మీలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల భాషల వ్యక్తులు ఉంటారు మనతోటి, కానీ మేము అసలు ఎక్కడా కూడా భాష పరంగా తెలుగు, తమిళు, హిందీ ఈ అసలు ఆ భేదమే ఉండదు. మేము కలిసిమెలిసి ఉంటాం అనమాట. ఒక మగ్గులో టీ తీసుకుంటే అందరం కలిసి తాగుతాం, ఇది ఎంగిలి అని చెప్పి కూడా అనుకోం. ఓకే, అంత కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తిత్వం మన భారతీయులకు మాత్రమే ఉంది. అది చాలా గొప్ప విషయం కదా అది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు? భారతదేశంలో ఒక భాగం, ఒక సుందరమైన ప్రదేశం తిలకించడానికి వెళ్ళారు మన వాళ్ళు. వాళ్ళని చంపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో ఇది ఒట్టిగా పోదు. యుద్ధం జరగటం అంటే ఇప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం వార్ డిక్లేర్ చేసి యుద్ధం చేయటం ఒకటి, అది 71లో జరిగింది, 65లో జరిగింది. ఇది ఒక రకంగా యుద్ధం అయినప్పటికీ ఇది టోటల్ బోర్డర్ అంతా జరిగే యుద్ధం కాదు, దీని ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏంటి? ఎక్కడైతే పుండుందో అక్కడ వరకు చేయటం అనమాట, జస్ట్ లైక్ దట్. అట్లాగే ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టడం ఉద్దేశం అనమాట. ఓకే, ఆ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ జోక్యం చేసుకొని మన మీద యుద్ధం చేయటం కోసం సిద్ధపడితే అప్పుడు మనం వదిలిపెట్టాం, ఆటోమేటిక్గా యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. సో అది ఏ విధంగా జరుగుతుంది ఏంటంటే ఎవరి దగ్గర ఉండే పవర్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు అంతకు ముందులాగా లేదు. మన దేశం, మన దేశ పరిస్థితి, మనకున్న వెపన్స్, మనకున్న బలగాలు, చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఉంది మనకు. సో యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం, డైరెక్ట్ వార్ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ పరిణామాలు, ఈ జరిగిన ఇన్సిడెంట్ యొక్క పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. రైట్. ఉన్నపలంగా భారతదేశం వార్ డిక్లేర్ చేస్తే పరిస్థితి ఏంటి సార్? వార్ డిక్లేర్ చేస్తే అంతే, ఇక పాకిస్తాన్ మీద 100% యుద్ధం చేయటం జరుగుతుంది డిక్లేర్ చేస్తే. మనకు అనుకున్నంత సైన్యం ఉందా? 14,50,000 చిల్లర మంది సైనికులు ఉన్నారు ప్రస్తుతం. ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ, అంటే నాకు తెలిసినంత వరకు. ఇంకా పాకిస్తాన్ సైన్యం ఎంత ఉంటుంది సార్? తక్కువ ఉంటుంది, మీకు తెలిసి తక్కువ ఉంటుంది. అది స్ట్రెంగ్త్ అని కాదు, కానీ అవన్నీ కొన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు వాస్తవంగా. ఓకే, వాళ్ళది కానీ మంది కానీ. కానీ కోవిడ్ నుంచి 2 లక్షల పోస్టులని భర్తీ చేయలేదు అని తాజాగా ఒక మాజీ సైనిక అధికారి చెప్పిండు, మీకు కూడా ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని ఫ్లో న్యూస్ ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ ఆయన మాజీ అధికారి, ఓకే అండి, ఆయన మాజీ కమాండో కావచ్చు, నేను కాదంటలేదు. ఇప్పుడు సైనికుల్ని రిక్రూట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ వార్ డిక్లేర్ చేయటం, వార్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువైపోతుంది. సైన్యంలోకి ఎక్కువ మంది తీసుకుంటారు. ఓకే, తీసుకొని వాళ్ళని ఇమీడియట్లీ ట్రైనప్ చేసి బార్డర్కి పంపడం కూడా జరుగుతుంది. అది ఎంతమంది అయినా కావచ్చు, ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా అవసరం కాబట్టి. అవును. సో అప్పుడు అది వేరు. వార్ డిక్లేర్ చేసడానికి ముందు కూడా, అంటే వార్ ముందు యుద్ధానికి సన్నద్ధం కావాలి, ఒక రోజులోనే వెళ్ళి ఇదవరు. దాని టోటల్ ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక టీవీ ఛానల్ నుంచి షూట్ చేయాలంటే అప్పటికప్పుడు చేయరు, దానికి ముందుగా ప్రిపేర్ అవుతారు. ఒక సినిమా తీయాలన్నా కూడా 24 క్రాఫ్ట్స్ నుంచి కావాల్సినవన్నీ సన్నద్ధం చేసుకున్న తర్వాతనే, కేవలం హీరోయిన్ వచ్చేసి నిలబడితే సినిమా కాదు కదా, దానికి ఎంత సపోర్ట్ కావాలి. ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అట్లాగే యుద్ధం చేయాలంటే అనేక విధాలైన విభాగాలన్నీ కూడా ఒక దగ్గరికి రావాల్సి ఉంటుంది అనమాట. సైన్యం బోర్డర్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ దగ్గర కావాల్సిన మందుగుండు సామాను ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, మెడికల్ ఫెసిలిటీ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఫుడ్ ఫెసిలిటీ ఉండాలి, అన్నీ ఉంటాయి. కానీ ఒక స్థావరంలో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నారు ఆర్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకన్నీ ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్గా, ఇవన్నీ అక్కడ షిఫ్ట్ అవ్వాలిగా. యుద్ధం చేసినప్పుడు సైనికుడికి భోజనం కావాలి కదా, వెపన్స్లో ఏవైతే మనకి బుల్లెట్స్ ఉంటాయో అవి కావాలి కదా, ఎప్పటికప్పుడు వాళ్ళు సప్లై చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ విభాగాలన్నీ కరెక్ట్గా సన్నద్ధం కావాలి, అన్నీ కూడా బార్డర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇట్స్ టేక్ లిటిల్ బిట్ టైం. మిగతా టైం లాగా ఉండదు, ఎక్కువ టైం ఉండదు, టక అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుద్ది. సో ఒకవేళ యుద్ధం డిక్లేర్ చేస్తే మాత్రం మనకి ఇబ్బంది లేదు, కానీ యుద్ధం జరగకూడదనే కోరుకోవాలి మనం. ఎందుకంటున్నా అంటే యుద్ధం జరగకూడదని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు వాడెవడో టెర్రరిస్టులు వచ్చేసి దాడి చేసిన తర్వాత ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేసినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ఇటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు, అటువైపు ఉన్నవాళ్ళు చనిపోతారు. ప్రజలు ఏంటి, రన్నర్ ఏంటి ఇక్కడ ప్రధానం కాదు, ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు విన్నర్ రన్నర్ అని చెప్పుకోవడానికి. చాలా భయంకరంగా ఉంటుందన్నమాట, బోల్డ్ అంత నష్టం జరుగుతుంది, రెండు దేశాలకి నష్టమే. సో మనం ఎప్పుడు కూడా యుద్ధం, మనం ఎప్పుడు సన్నద్ధులై ఉండాలి, ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, అంతవరకు కరెక్టే. కానీ యుద్ధం జరగాలని మాత్రం మనం కోరుకోకూడదు. సార్ ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా
ముఖ్యంగా ఈ సింధు జలాలకు సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం జరిగింది. ఇది పెద్ద ఎఫెక్టే కదా సార్ పాకిస్తాన్కి? వాళ్ళు ఈ విధంగా చేయొద్దని కూడా వాళ్ళు ఒక సమావేశంలో చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు కరెక్టేనండి, మీరు నాకు వీలైనంత వరకు హాని చేస్తుంటే మీకు అన్ని ఫెసిలిటీస్ నేను ఎందుకు ఎందుకు కల్పిస్తాను? ఇస్తాం? ఇవ్వం. ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళకి వాటర్ బంద్ చేస్తే వాళ్ళ పంటలు బండవు, అక్కడ పౌరులకు ఇబ్బంది పడతారు. దానికి కారణం ఎవరు? అక్కడ ప్రభుత్వం, అక్కడ టెర్రరిజం. సో మనం చేసేది కరెక్టే కదా. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, యుద్ధం రావటం మంచిది కాదు అన్నాను. అలాగని చెప్పి వాళ్ళు కయ్యానికి కాలు దిగుతూ మన మీదకి వస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? సో మోదీ గారు తీసుకున్న నిర్ణయం అనేది 100% కరెక్టు. సింధు జలాల ఒప్పందం ఉంది, దానికి కూడా ఉంది. కానీ దాన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినారు. 80% వాటర్ పాకిస్తాన్కి వెళ్ళేది అక్కడ నుంచే. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ సోర్స్ ఏంటంటారు ఇప్పుడు? సోర్సెస్ ఇప్పుడు పోయినట్టేనా? 100%. ఇప్పుడు మనకు వాటర్ సప్లై లేదనుకోండి హైదరాబాద్కి, ఏంటి మన పరిస్థితి? స్నానానికి నీళ్ళు ఉండవు, తాగడానికి నీళ్ళు ఉండవు కదా. నీరు అనేది ఎంత అవసరం, గాలి అనేది, నీరు అనేది నిత్య. మిగతా వీటన్నిటికంటే అవి రెండు లేకుండా మనం బతకలేము. అంతే సార్. సో అది బంద్ చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనేది ఉద్దేశం. అది తాత్కాలికంగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా అనేది దట్ ఈస్ డిపెండ్ ఆన్ ద సర్కమ్స్టెన్స్. తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఉంటుంది. వాళ్ళకి బుద్ధి వచ్చి మేము తప్పు చేశాము, మేము కూడా టెర్రరిస్టులతోటి ఫైట్ చేస్తాము, టెర్రరిస్టుని ప్రోత్సహించము, మా దేశంలో టెర్రరిజాన్ని అంతమొందించడానికి మీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది, లేదంటే మేమే అంతమొందిస్తాం అనే పద్ధతికి వచ్చారనుకోండి, వాళ్ళ దేశంతో మనకేం పని? వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలని. ఎందుకు సార్ కాశ్మీర్ వాళ్ళకి కావాలా? పాకిస్తాన్ అండర్లోనే కాశ్మీర్ ఉండాలా? అది ఎప్పటి నుంచో ఉందండి. ఎందుకు సార్ అంతగానో పట్టేందుకు? ఇప్పుడు 1947లో విడిపోయినప్పుడే తర్వాత వాళ్ళు కొంత ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఉంది కదా, ఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఓకే. ఇప్పుడు అది ఒకటి ఇంతవరకు తేలట్లా. సో మిగతా కాశ్మీర్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ అది ఎలాగా? అప్పుడు 47లో కాశ్మీర్ని 1965 కంటే ముందు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో అటాక్ చేశారు, కాశ్మీర్ని వశం చేసుకోవాలని. కానీ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద కాశ్మీరీస్ తిరగబడి అక్కడున్న పోలీసుల ద్వారా వాళ్ళని తిప్పికొట్టి వెనక్కి పంపడం, కొంతమంది చంపేయడం కూడా జరిగింది. అంటే కాశ్మీరీస్కి పాకిస్తాన్లో ఉండటం ఇష్టం లేదని తెలుస్తుంది కదా. దాన్ని బట్టి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో, అక్కడ 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ముస్లిమ్స్ అందరికీ కూడా ఈ తలాక్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఒక ముస్లిం అయినంత మాత్రాన ఇష్టం వచ్చినన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టం వచ్చినంత సంతానాన్ని కన్న తర్వాత నీకు భార్య ఇష్టం లేని పరిస్థితి ఏదో వచ్చేప్పటికల్లా తలాక్ 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 3 సార్లు అంటే సరిపోద్దా? వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమె ఎలా? ఆ పిల్లలు ఎలా? వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు మగోడు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటూ నువ్వు అనుభవించుకుంటూ పోవటం కరెక్టా? అది రద్దు చేసింది కదా. అది ముస్లిం స్త్రీలకు ఎంత మేలు చేసినట్టు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి గిట్టుబాటు కావట్లా. వీళ్ళు బురఖా వేస్తారు. అంటే బురఖా వేయటం అది ఒక స్త్రీని తన యొక్క దీన్ని కాపాడుకోవటానికి మంచి పద్ధతి, దాన్ని ఎవ్వరు కాదండ్రు. మరి మిగతా ఆడవాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూడవచ్చా? ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఓకే. ఇప్పుడు లేడీస్ అనేది అందరూ ఒకటే, స్త్రీలను గౌరవించాలి మనం. వాళ్ళ సిస్టమ్ కరెక్ట్, వేసుకుంటున్నారు, తప్పు లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. మగవాడైనంత మాత్రం ఆ విధంగా చేయకూడదు. వాళ్ళ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాము అనే ఉద్దేశం ఇట్లాంటి విషయాల్లో. ఇది హ్యుమానిటీ గ్రౌండ్స్ కిందకు వస్తుంది వాస్తవం చెప్పాలంటే. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే, యుద్ధం అనివార్యమైతే 100% యుద్ధం చేయక తప్పదు. ఒకవేళ చేయటం అంటూ జరిగితే మాత్రం పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతుంది, ఇది పక్కా. అసలు వాళ్ళ బాధ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయింది, కావాలని కొట్లాడినారు, విడిపోయింది. నెహ్రూ అప్పుడు ఉన్నటువంటి జిన్నా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా ఎందుకు భారతదేశం పైన ఏడుపు ఎందుకు సార్? ఇంకా వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఇందాక మనం అనుకున్నాం. భారతదేశం అనేది శాంతి 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 అంటూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా కయ్యాన్ని కాలు దిగుతూ ఉంటుంది. చంపటం చంపటం చంపటం. మీరు గమనించండి, ఎయిర్పోర్ట్కి వెళితే పాకిస్తాన్ వాళ్ళకి సపరేటు, వాళ్ళు మొత్తం చెక్ చేయడం సపరేట్గా ఉంటుంది. వాళ్ళ వీసాలు కూడా అంత తొందరగా రావు, మనకు వచ్చినంత తొందరగా. అంటే ప్రపంచ దేశాలు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నాయి, భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి. అది ఒక కడుపు మంట. ఇప్పుడు అనకూడదు, పక్కింటి వాళ్ళు చాలా బాగుండేప్పటికల్లా ఈ యువతల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాగుపడిపోతున్నారే అని ఒక చిన్న కాదు. మనం కూడా కష్టపడదాము, మంచిగా బాగుపడదాము, వాళ్ళు చూసారే మనం కూడా కష్టపడి పైకి వద్దాము, మనం కూడా బాగుపడదాము, మనం కూడా బాగుందాము అనేది లేకుండా వాళ్ళు నాశనం కావాలనే కోరుకోవడం తప్పు కదా. కానీ వీడు బాగుపడదాం, వీడు కష్టపడదాం, అది అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి ఉన్నదా, ఒక దేశానికి ఉన్నదా అనేది కాదు. వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ తో వాళ్ళ మైండ్ సెట్టే అది. భారతదేశం దినదిన
ప్రవర్తమానంగా ఎదిగిపోతుంది. ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడా వచ్చింది. విద్యావంతులు ఎక్కువైపోయారు, ఆర్థిక పరిస్థితి బాగుంది, అన్ని విధాల భారతదేశం ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు చాలామంది అమెరికా లేక ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఇండియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడికంటే ఇక్కడ శాలరీస్ అవి బాగున్నాయని చెప్పి. సో ఇవాళ లక్షల్లో జీతాలు అందుకుంటారు. ప్రపంచ దేశాల్లో భారతీయులది ఆధిపత్యం కానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఎస్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి కడుపు మంట. పాకిస్తాన్ ఎట్లుంటుంది సార్ ఆర్థిక పరిస్థితి? పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగలేదు, పాకిస్తాన్ జీవన విధానం బాగలేదు, దేశం ఎదుగుదల లేదు, అంతా కూడా మంద సస్యశ్యామలంగా ఉంటే వాళ్ళది ఒక రకంగా ఎడారి ప్రాంతంలాగా అయిపోయింది అనమాట. అంటే పూర్తిగా నిర్జీవీర్యం అయిపోయిందని కాదు, కానీ మనకంటే చాలా హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇది దానివల్ల ఏంటంటే ఏదో రకంగా మనం మీద కాలు వేసి మనల్ని నాశనం చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు, ఈ టెర్రరిస్ట్ల వాళ్ళు ఖచ్చితంగా చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని, వాళ్ళకు తగిన శాస్తి జరగాలని కోరుకుందాం సార్. మీరు మీ అమూల్యమైన సమయాన్ని హిట్ టీవీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఫైనల్గా ఒకే ఒక మాట ఏంటంటే, మనం ఇండియాలో అనేక రకాల భాషలు, అనేక రకాల మతాలు, అనేక రకాల కులాలు ఉన్నాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వం, ఇందాక కూడా చెప్పాను, మనందరం భారతీయులం ఫస్ట్. ఇక్కడ ముస్లిం, హిందూ లేకపోతే ఇంకొకటి అని చెప్పి తేడా లేకుండా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ, అది పొలిటీషియన్స్ కావచ్చు లేదంటే సామాన్యమైన ప్రజలు కావచ్చు, ముక్త కంఠంతో ఖండించారు, దాన్ని వ్యతిరేకించారు. నిజంగా ఆనందించాల్సిన విషయం అది. ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన యొక్క ఐక్యతను కూడా తెలియజేస్తాం అన్నమాట. తెలియజేయటం మీన్స్ అలాంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూశారు. సో ఈ ఐక్యత ఇలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ మరొకసారి జరగకూడదని చెప్పి మనం కోరుకుందాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.